కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. వరుస పరీక్షల అవకతవకలపై ఎన్టీఏ అధికారులపై విచారణ జరిపి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జనకపూర్ చౌరస్తా వరకు విద్యార్థి యువజన సంఘాలు రాస్తారోకో చేపట్టాయి, ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా విద్యా సంస్థల్ని బంద్ చేయించడం జరుగుతుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నెట్ లీకుల దేశవ్యాప్తంగా ఈ యొక్క విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం అనేటువంటి విషయం జరిగింది. ఏదైతే నీట్ సంబంధించినటువంటి MBBS సీట్లకు ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం నిర్వహించే ఆ పరీక్షలు లీకులమయమై అదంతా కూడా స్కాములు జరిగే సందర్భాలు ఉన్నాయి. ఏదైతే ఒక్కొక్క పరీక్షా పత్రాలని 40-50 లక్షలకు అమ్ముకుంటూ దాన్ని ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి